ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం జరిగింది. గోండా దగ్గర చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది. రైలు ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. ఉత్తరప్రదేశ్ లో రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ ఇటు పంజాబ్ నుంచి అస్సాం వెళ్తున్న రైలు ఇది 15904. ఈ రైలు ముఖ్యంగా పట్టాలు తప్పింది. 12 కోచ్లు ముఖ్యంగా పక్కకు ఒరిగిపోయిన పరిస్థితి. జిలాని రైల్వే స్టేషన్ సమీపంలో ఈ మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు, పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇటు వైద్య సిబ్బంది, ఇటు అంబులెన్స్లు సహా ఇటు పోలీసులు అలాగే సహాయక సిబ్బంది మొత్తం కూడా ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ఆదేశించడం జరిగింది. అలాగే ప్రమాదానికి గల కారణాలపైన రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఇటు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రయాణికుల వివరాలను వారి కుటుంబీకులు తెలుసుకునేందుకు అలాగే వారిని తిరిగి తమ స్థానాలకు చేర్చేందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా రైల్వే శాఖ చేస్తోంది. గోపి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అంటే ఎంతమంది గాయపడ్డట్లు తెలిసింది? ఏం చెబుతున్నారు అధికారులు? ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకరు చనిపోయారు, అలాగే పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా ప్రమాద తీవ్రత కాస్త తక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎందువల్ల పట్టాలు తప్పింది అన్న సమాచారం కూడా ఇంకా ఎంక్వైరీలో తెలియరావాల్సి ఉంది. అలాగే బోగీలన్నీ కూడా ఒక పక్కకి ఒరిగిపోయి ముఖ్యంగా అక్కడ పట్టాలు తొలగించబడ్డాయా లేక ఏ విధంగా ప్రమాదం జరిగింది అనేది రైల్వే ఎంక్వైరీలో తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే సహాయక కార్యక్రమాలపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. పంట పొలాల మధ్యలో ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సో సహాయక కార్యకలాపాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్కడికి రెస్క్యూ టీమ్స్ చేరుకోవడం కానీ ముఖ్యంగా గాయపడిన వారి ముఖ్యంగా అక్కడ ఉన్న విజువల్స్ చూస్తున్నట్లయితే కనుక గాయపడిన వారి సంఖ్య ముఖ్యంగా తక్కువగానే కనిపిస్తుంది. కొన్ని బోగీలు పూర్తిగా ఒక పక్కకి ఒరిగిపోయి పట్టాల నుంచి పూర్తిగా పక్కకి తొలగిపోయిన పరిస్థితి. సో ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.